దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ అలాగా కొంచెం నవ్వుతూ ఉంటే బాగుంటుంది. పుట్టినరోజుకి ఎవరైనా ఏడుస్తూ ఉంటారా? పుట్టినరోజుకి ఎవరైనా మౌనంగా ఉంటారా? ఎవరో ఇంట్లో పుట్టినరోజు జరిగితే ఎలా ఉంటారు? అందరూ కోలాహలం ఉంటుంది. అల్లరి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఆనందంగా ఉంటుంది. ఏమంటే అసంస్కారం గురించి మాట్లాడతలేదు, కానీ సంస్కారమైన సంతోషం గురించి నేను మాట్లాడుతున్నాను. మంచిది. దేవుని చల్లని చూపుతో 2023 డిసెంబరు ఈ మాసంలో దేవుడు మనలందరినీ ఈ విధంగా కలుసుకునే సహవాసాన్ని మనకు అనుగ్రహించాడు. అందును బట్టి వ్యక్తిగతంగా నేను దేవుని స్తుతిస్తూ ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా దేవుడు మనలను ప్రేమించి మరొకసారి ప్రభువుని జ్ఞాపం చేసుకోవటానికి, మానవ జీవితాల్లో వెలుగును నింపిన యేసు ప్రభు వెలుగును జ్ఞాపం చేసుకోవటానికి, మానవులను విమోచించటానికి విమోచకుడుగా వచ్చిన యేసు ప్రభు విమోచన కార్యమును జ్ఞాపం చేసుకోవడానికి, ఇలా ఎన్నో రకాలుగా దైవ కార్యములను, యేసుక్రీస్తు యొక్క శరీర ధారణను, శరీర కార్యములను, దేవుడు మనకు చేసిన ఆత్మ సంబంధమైన నైతిక దైవిక మేలులను జ్ఞాపం చేసుకుంటూ ఈ విధంగా మనం చేరటానికి కారణమైంది. ముందుగా దేవుని స్తుతిస్తూ నిర్వహణ చేస్తూ స్థానిక దైవదాసులైన మరి ఉపేంద్రన్నయ్య గారికి, దేవుని దాసులకు ప్రభు పేరిట వందనాలు. సంగీతాన్ని అందిస్తున్న సహోదరులు ఇరువురికి వందనాలు. అలాగే చేరువచ్చి దేవుని వాక్యాన్ని వినాలి, అలాగే సహవాసం చేయాలని ఈ ప్రాంతానికి వచ్చి దేవుని వాక్యాన్ని వినడానికి చేరువచ్చిన మీకును, మా పేరు తెలియకపోయినా, ఒకవేళ దేవుడు అంటే ఇష్టం లేకపోయినా, ఒకవేళ అభిమానం కలిగిన వారైనా ఈ వాడకట్టు ఈ స్థానిక ప్రజలకు, పెద్దలకు, అధికారులకు, నాయకులకు, క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, ఈ భూమి మీద మానవుడు సంతోషంగా ఉండటానికి దేవుని దాసులు ముందు చెప్పినట్లుగా సంతోషం ఉండటానికి ఉపశమనాల వైపు పరిగెడుతూ ఉంటాడు. కానీ నేను వాక్య భాగంలోనికి వెళ్ళక మునుపు జస్ట్ వాక్యంలో నుంచి చిన్న పరిచయంగా చెప్పేది ఏంటంటే, మనం భూమి మీద జ్ఞానాన్ని బట్టి సంతోషం వస్తుందని చాలామంది అనుకుంటారు. ఒకవేళ ధనాన్ని బట్టి సంతోషంగా ఉండొచ్చు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ రెండు వచ్చిన భాగాలు, రెండు సందర్భాలు మాత్రం నేను ప్రార్థన చేయకముందు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు పుట్టినప్పుడు నక్షత్రాన్ని చూసి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చిన వారు బైబిల్లో ఈ విధంగా చెప్పబడింది. వాళ్ళు ఎవరంటే జ్ఞానులు. చెప్తారు ఎవరైనా? అందరు గట్టిగా చెప్దామా అమ్మా? మనం నిద్రపోయే పరిస్థితి కాదు, కొంచెం తొందరపాటు కాదు. చెప్దాం ఎవరండి అమ్మా? జ్ఞానులు వాళ్ళు. మరి జ్ఞానాన్ని బట్టి చాలామంది కొంచెం అతిశయిస్తారు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో ఏముంటుందంటే, జ్ఞానవంతుడు తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదని ఉంది. కానీ ఈ జ్ఞానులు వారికి అతీతమైన వాళ్ళు. ఎలా అంటే, వారి జ్ఞానాన్ని వారికి ఆనందం ఇచ్చేదానికంటే జ్ఞానానికి మూలమైన, అది భౌతికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, భౌగోళికంగా కావచ్చు, అంతరిక్షంగా కావచ్చు, ఏదైనా కావాలంటే సర్వ సంపదలకు మూలం, జ్ఞానం యొక్క సర్వ సంపదలకు మూలమైన యేసు ప్రభు అనే ఆయనను, ఆ పొత్తి గుడ్డలతో చుట్టబడిన ఆ శిశువును, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తును ఆ ఇంట్లో చూసి వారు తలల వంచి కానుకలు అర్పించి సాగిలపడి నమస్కరించి పూజించారు. ఆ తర్వాత ఏం రాయబడిందో తెలుసా? అత్యానంద భరితులై. ఆ పై మాటలో ఉంటుంది, మన్నించండి, అత్యానంద భరితులై. జ్ఞానం వారికి ఆనందాన్ని ఇవ్వలేదు, కానీ జ్ఞానం యొక్క సర్వ సంపదలకు మూలమైన యేసుక్రీస్తును చూడగానే నక్షత్రాన్ని బట్టి పసిగట్టారు. ఈయనే రక్షకుడని అర్థం చేసుకున్నారు. దేవుడు వారికి బయలుపరిచాడు. శిశువును శిశువుగా చూడగానే ఆయన బోధ చేయలేదు, నోటి మాట రాలేదు, ఆయన తిరగలేదు, సేవ చేయలేదు, పరిచర్య చేయలేదు, ప్రజలకు తాను ప్రదర్శించుకోలేదు, అసలు ఆయన నడకే లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన రక్షకుడని వీరికున్న జ్ఞానాన్ని బట్టి కాక ఆయన చేయబోయే కార్యములను బట్టి, దేవుడు వారికి ఇచ్చిన బయలు, ఆ ప్రత్యక్షతను బట్టి అత్యానంద భరితులై అనే మాట మనం చదువుతాం. ఇక్కడికి ఉందా? ఎవరికైనా అలాంటి ఆనందం ఉందా? నేను ఎంత చదువుకున్నాను, ఇన్ని డిగ్రీలు చేశాను, అన్ని చేశానంటే నీకు ఆనందం ఇవ్వడం. బైబిల్ ఏం చెప్తుందంటే, విస్తారమైన విద్యాభ్యాసం వలన దేహానికి ఆయాస్కరం దుఃఖం, విస్తారమైన దుఃఖం. అదే ప్రసంగంలో 1వ అధ్యాయం చెబుతుంది.
సరే, వారి ధనాన్ని క్షమించండి, వారి జ్ఞానాన్ని బట్టి వారికి సంతోషం లేదు, కానీ యేసు ప్రభువుని బట్టి వారికి సంతోషం కలిగింది. నువ్వు ఈరోజు సంతోషపడే వెళ్ళాలి. రెండోది, కొంతమంది పేదరికంలో నుంచి పైకి వచ్చి ధనం సంపాదించుకుంటే సంతోషం వస్తుందని అనుకుంటారు. ఏముండదు, ఉన్న సంతోషాన్ని కాస్త కోల్పోతారు చాలామంది. ధనవంతుడికి తన కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. ఇది ప్రసంగి గ్రంథంలో చెప్పిన మాట. చాలామంది పేదరికంలోంచి పైకెక్కితే, ధనాన్ని సంపాదించుకుంటే, వస్తువులు కొనుక్కుంటే, ఒక స్థాయిలోకి వెళ్ళిపోతే నాకు చాలా ఆనందం ఉంటుందని అనుకుంటారు. ఏమీ ఉండదు. యేసు ప్రభు పలానా ప్రాంతంలో పుట్టాడు, అది మహా సంతోషకరమైన సువర్తమానము అని చెప్పటానికి వచ్చిన దేవదూతల సమూహమును చూచి భయపడి వార్త విని తిరిగి యేసు ప్రభు ఉన్న చోటకు వారు వెళ్ళిపోతున్న తరుణంలో గొల్లలు చాలా ఆనందించారు, సంతోషించారు. దేవుణ్ణి మహిమపరుస్తూ సంతోషంతో స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళిపోయారు. వారి పేదరికం కంటే, వారికి ఇవ్వబడిన ధనం కంటే, వారిన్న వార్త చూసిన యేసు ప్రభువును చూసి దేవునికి హృదయపూర్వకమైన స్తుతులు చెల్లిస్తూ వెళ్ళిపోయారు. యేసు ప్రభువును చూడగానే వారికి ఆనందం కలిగిందండి. ఏమన్నా ఆయన దగ్గర ఏమీ లేదు వారు అనుకున్నది. కానీ నిజానికి యేసు ప్రభు వార్త వినగానే, దేవదూతలు వచ్చి వార్త చెప్పగానే గొల్లలు సహితము కూడా చక్కగా ఆరాధించారు. ఈ రోజుని దేవుడు పేద ధనిక, చదవరుడు పండితుడు పామరుడు, తెలివున్నవాడు తెలివిహీనుడు, కులీనుడు కులహీనుడు అనే భేద తారతమ్యం లేకుండా, దేశభేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడని ఆ ప్రేమ అర్థం చేసుకున్నవాడు, ఆ ప్రేమను అనుభవించినవాడు, రుచి చూచినవాడు, తన హృదయంతో మనసుతో రుచి చూచినవాడు, తనకున్నదాన్ని బట్టి కాక, ఎవరో ఇచ్చే బిరుదులను బట్టి కాక, దేవునిని బట్టి మెట్టుకు యేసు ప్రభువును బట్టి వారు చాలా ఆనందిస్తారు. ఈరోజు నువ్వు కూడా ఆనందించే వెళ్ళాలి. ఈ వార్తలు వినండి, ఈ మాట వినండి. నువ్వు ఆనందంతో నీ ప్రభువుకి, లేదా నిన్ను ప్రేమించే దేవుడికి, ఈరోజు మరొకసారి ఆయుష్ను అనుగ్రహించిన దేవుడికి నీ హృదయాన్ని సమర్పించగలిగితే, సత్యాన్ని సద్భావంతో నువ్వు స్వీకరించగలిగితే, హృదయాన్ని విశాలపరిచి అనిదాభావకుండా ఆ మాటలు నీలోకి తీసుకుని రాణిస్తే, ఎవరూ ఇవ్వలేని శాంతి, సంతోషం, సమాధానం, దేవునితో ఉండే సహవాసం యేసు ప్రభు నీకు ఇస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం, తల్లు వంచుకుందాం. ప్రియులారా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన దేవుడా, కృప కలిగిన దేవుడా, నీకు వందనాలు. ఎంతకాలము మానవులు ప్రభువా పాపంలో శాపంలో ఉంటున్నప్పుడు మహా సంతోషకరమైన సువార్తమానముగా లోకం ఎదురు చూచిన రక్షకుని, ఇదిగో మా ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి మొదటి శతాబ్దంలో నువ్వు అందించావు. అందుని బట్టి వందనాలు తండ్రి. ఆయన ద్వారా మా జీవితాలు నాయన పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, సంఖ్యలు తెగవేయబడి, నీతో సమాధానం ఏర్పరచబడి, ఈ భూమి మీద దేనితోనూ రాలేని పొందలేని ఆనందాన్ని ఆయన మాత్రమే ఇవ్వటానికి మా ప్రభువును నీ ప్రేమతో ప్రత్యక్షం చేసి మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మా పాప భారమును మోయటానికి ఈ లోకానికి ఆయన పంపించినందుకు వందనాలు. నీ ప్రేమను మా మీద ఎంతుందో దాచుకోకుండా బయలుపరిచి ప్రత్యక్షపరిచినందుకు వందనాలు తండ్రి. మరొకసారి చేరొచ్చిన నీ బిడ్డలు, వింటున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని కృపాహస్తములకు అప్పగించుకుంటున్నాం. నీ సత్యమును బయలుపరచండి, వారిని ఆలోచింప చేయండి, బలపరచండి, ఆకర్షించండి, రక్షించండి, మీరు మహిమ పొందండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్దామా? మంచిది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు యొక్క పేరు వినబడగానే అగ్గి మీద గుగ్గిలంగా లేచిపడే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. యేసు ప్రభువును గురించి ప్రకటిస్తున్నప్పుడు వెంటనే రియాక్షన్ వల్ల ఎంత భయంకరమైన బండబూతులు తిట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి కేటగిరీ, ఇలాంటి గ్రూపులు కొంతమంది అయితే అసలు యేసు అనే పేరు లేకుండా చేయాలని ఆనాటి మొదటి శతాబ్దంలో సౌలులాగా కూడా ఏదేమైనా సరే మనం దీన్ని ఆపు చేయాలనుకుని భయంకరమైన సాహిత్యాన్ని రాసేవాళ్ళు క్రైస్తవ విరోధ సంస్థలుగా ఏర్పడి చాలామంది యేసు ప్రభువును దూషించడానికి భయంకరమైన పుస్తకాలు పుంకాలుగా గ్రంథాలుగా రాస్తున్నారు. అయినప్పటికీ యేసు అనే పేరు లేకుండా చేద్దామంటే వాళ్ళ కళ్ళ ముందుకు తెల్లారి అది మరలా తిరిగి ప్రత్యక్షం అవుతుంది. ఏంట్రా అన్నట్టుగా ఉంది. ఈ ప్రభావం ఆపలేకపోతున్నారు ఎందుకు? ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికి వెళ్ళే వారిని ఆపు చేద్దాం అనుకున్నా ఆ ప్రేమకు దూరం చేయలేకపోతున్నారు ఎందుకు?
ఆయన లేకుండా చేద్దామనుకున్నా, కత్తి పట్టుకున్నా, ఎంత భయంకరమైన మతజాడ్యాలతో, విరోధాలతో, పోరాటాలు, చట్టాలు చేసిన ఎందుకు యేసు ప్రభు యొక్క వార్త మరలా మనుషుల చెవి దగ్గరకు వెళ్ళిపోతుంది, హృదయ ద్వారాలు తడుతుంది, ప్రతి ప్రాంతానికి ఎల్లలు లేకుండా ప్రపంచంలో ప్రతి దేశానికి చేరిపోతుంది. ఏంటి ప్రభావం అని మీరు ఒకవేళ ఆలోచించగలిగితే, ఇది లోకంలో దొరకంది, ఆయన దగ్గర మాత్రమే దొరికింది. ఒకసారి ఆకట్టుకోగలిగితే, ఒకసారి దాన్ని స్ఫురించగలిగితే, స్పర్శ పొందితే ఇక నుంచి దాని నుంచి ఇక ఎవ్వరు ఎప్పుడు ఎవరిని వేరు చేయలేరు. ఎందుకబ్బారంటే యేసు ప్రభువులో ఉన్న ప్రభావం అది, యేసు ప్రభువులో ఉన్న సుగుణం అది, యేసు ప్రభువులో ఉన్న శక్తి అది, యేసు ప్రభువులో ఉన్న ప్రేమ లాంటిది. అందుకే ఆయన నుంచి ఎవరు వేరు చేయలేరు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువు గురించి ఆ రోజు అబద్ధ వార్తలు పుట్టించిన వాళ్ళు, ఆయన రాలేదు, పుట్టలేదు, సావలేదు అని ఎంతమంది వార్తలు పుట్టించారు. అలాంటి వార్తలు ఒకటి ఏంటంటే, యేసు పుట్టిన దాఖలాలు లేవు, మాకు ఆధారాలు ఏంటి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అలా చాలా వార్తలు మీరు కూడా వినే ఉంటారు, అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే చిన్న పల్లెటూళ్ళలో కూడా కనీసం అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా వాళ్ళ చెవిలో పెద్దోళ్ళు, చదువుకున్న వాళ్ళుగా, వారి దృష్టిలో పెద్దవాళ్ళు అనుకున్నవారు ఏదైనా చెబితే మా అమాయకత్వంతో పట్టుకొచ్చి యేసుప్రభు ఇలా అంట కదా అని ఏమీ తెలియకుండానే వాదించే పాపం అమాయకులు, మూర్ఖులు కూడా లేకపోలేదు. అలాంటి పరిస్థితుల్లో అసలు పుట్టాడు అనటానికి ఆధారాలు ఏంటి అని మాట్లాడే వారికి నేను దాదాపుగా కొన్ని విషయాలు చెప్తాను. నేను మీ ముందు ఏం చెప్తున్నా అంటే, యేసు ప్రభు పుట్టారడానికి ఆధారాలు చెప్పుకుందాం. అలా యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆధారాలు మాత్రమే కాదు, ఆయన పుట్టడానికి కారణాలు కూడా తెలియాలి. ఒకవేళ చరిత్ర ఆధారాలు మనకు తెలిసినా ఆ కారణాలు కనుక తెలియకపోతే మనకు ఒరిగేదే ఉండదు. ఆ తరువాత ఆ కారణాలను అర్థం చేసుకుని, కారణాలను అనుభవించి వారు చక్కగా ఆ స్పర్శను పొంది, నేను ముందు చెప్పినట్లుగా వారి హృదయంలో దాన్ని అనుభవించి ఆ రుచిని తెలుసుకుని, ఆ సాక్ష్యాధారాలుగా సాక్షులుగా ఉన్న సాక్షుల యొక్క ఆ చరిత్రలను కూడా మనం తెలుసుకుని చివరగా యేసు ప్రభు యొక్క పిలుపును తీసుకుని మనం ఈరోజు ముగించుకుంటాం. ముందుగా మొదటి మాటలో యేసు ప్రభు పుట్టాడనడానికి ఆధారాలు ఏంటని చాలామంది అడుగుతారు కనుక నేను ఈ 3 మాటల్లో మొదటి మాటగా చెప్తున్నాను. మొట్టమొదటిగా ప్రియులారా, ఈ భూమి మీద దేవుణ్ణి గూర్చిన తెలియసఖ్యమైన ప్రతి విషయము దేవుడు ఖగోళంలో పెట్టినప్పటికీ, సృష్టిలో పెట్టినప్పటికీ మనిషి అంత అర్థం చేసుకునేంత గొప్పోడుగా లేడు. ఎందుకంటే వారి అవివేక హృదయము అంధకారం అయిపోయింది, అందుకనే తెలుసుకోలేడు. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఎన్నో పుస్తకాలు ఉన్న ఈ ప్రపంచంలో తనను గూర్చి తెలిపే పుస్తకంగా, మానవునికి ఆయనకున్న సంబంధాన్ని తెలియపరిచే పుస్తకంగా దేవుడు రాయించింది ఏంటో తెలుసా? మొట్టమొదటి ఆధారం ఇదిగో ఈ లేఖనాలు. దేవుడు ఈ బైబిల్ గ్రంథం ఆయన హృదయంలో నుంచి, ఆయన ఆవేశంలో నుంచి, ఆయన తీర్పులో నుంచి, ఆయన ప్రేమలో నుంచి, ఆయన సంతోషంలో నుంచి దేవుడు రాయించిన పుస్తకం ఈ బైబిల్ గ్రంథం. మొట్టమొదటిగా యేసు ప్రభు పుట్టాడనడానికి ఇదే ఆధారం. ఈ ఆధారంలో యేసు ప్రభు పుట్టాడు అనటానికి బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు పూర్వం, ఇదేంటంటే క్రీస్తు పూర్వం క్రీస్తు లేడా అంటే మొదటిగా దేవుని దాసులు చెప్పారు ఏమని? క్రీస్తు పూర్వం లేడు అని మీరు అనుకోవద్దు. క్రీస్తు ఈ భూమి మీదకు వచ్చాడు, వచ్చినవాడు మరొక చోట ఉన్నాడు. నేను మా తణుకు ప్రక్కన దాదాపు 6 కిలోమీటర్ల వ్యవధిలో మా ఊరు వేల్పూరు, నేను అక్కడ ఉన్నాను కనుక ఇక్కడికి వచ్చాను అన్నమాట. యేసు ప్రభు మనం చదివిన ఆ మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు, సింహాసనాసీనుడై ఉన్న యేసుక్రీస్తు, ఆయన పరలోక అధికారిగా ఉన్న యేసుక్రీస్తు, ఆయన కలిగి ఉన్న నియమ ప్రకారంగా ప్రేమ కలిగిన వాడుగా అక్కడే ఉందామని అనుకోకుండా ఆయన అనుకున్న కాలం పరిపూర్ణమైనప్పుడు భూమి మీదకి ఆయన ఏం చేశాడు తెలుసా? గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని భూమి మీదకు పంపాడు. ఆ పంపబడిన యేసుక్రీస్తు స్త్రీ యందు పుట్టాడు. ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని ధర్మశాస్త్రం నుంచి బయటికి తీసుకుని రావటానికి, మనలను దత్తపుత్రులుగా చేయటానికి ఆయన భూమి మీదకు వచ్చాడని రాయబడింది. అక్కడున్న యేసుక్రీస్తు ఈ భూమి మీదకు కాలం పరిపూర్ణమైనప్పుడు వచ్చాడు. అందుకనే ఆయన ఏ కాలంలో పుడతాడని కూడా ఈ బైబిల్ గ్రంథంలో రాయబడింది.
రెండోది, ఇందులో లేఖనాలు కలిగిన ఆధారంలో ఆయన ఏ ప్రాంతంలో పుడతాడని కూడా రాయబడింది. మీకున్న పరిచయం ఉంటే ఆయన ఏ ప్రాంతంలో పుడతాడని మనం చదువుకున్నాం 5వ అధ్యాయం 2వ వచనంలోనే మీకా గ్రంథంలో. యోదా బెత్లెహేము ఎఫ్రాతా అనే మార్గం, ఆ ప్రాంతంలో బెత్లెహేమా ఎఫ్రాతా అనే మాట రాయబడింది. ఎక్కడుంది అది అంటే యూదయ ప్రాంతంలో ఉంది. యూదయ ప్రాంతం ఎక్కడుందంటే మన వరల్డ్ మ్యాప్లో ఉంది. ఇందాక చెప్పారు కదా, మన భూగోళం అంటూ ఉంది. భూగోళానికి సంబంధించింది రౌండ్ ఉన్నది కాస్త ఫ్లాట్ చేస్తే అందులో మనకు కనబడుద్ది కదండి. మన ఆసియా ఖండంలో ఉంది. మీ అందరికీ తెలుసు యూదయ ప్రాంతానికి చూడండి, ఇప్పుడు మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి కదా. ఎవరెవరికి జరుగుతున్నాయి? ఇజ్రాయేల్కి, హమాసేనా, పాలస్తీనా జరుగుతున్నాయి ఆ యుద్ధాలు. అక్కడ ఉంది భూభాగంలో మ్యాప్ ఉంది. నువ్వు తీసేసి పక్కన ఎక్కడెట్టేస్తావు? మ్యాప్లో అయితే చింపేయచ్చు, కొట్టేయచ్చు, తీసేయచ్చు, చిరిగేసేసి మొత్తం ఎక్కడో చెడ పెట్టచ్చు. ఈ భూమిలో ఉన్న ఈ ఆ స్థలాలను, ఆ ప్రాంతాలు నువ్వు తీసి ఎక్కడ పెట్టగలవు? పాపం చాలామంది చాలా పోట్లు పడుతున్నారండి. చరిత్ర మార్చేద్దాం, చరిత్రను తిప్పేద్దాం, ఈ లేకుండా చేసేద్దాం. నువ్వు నీ వల్ల కాదు, మన తాతల తరం కాదు. పాపం చాలామంది పోట్లు పడుతున్నారు. నేను ఒకటి చెప్పను, యేసుప్రభు యొక్క నామం ఎలాంటిదంటే నువ్వు ఎంత ఆపుదామన్నా, ఎంత మసిపూసేద్దాం అనుకున్నా ఆయన ఇంకా 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 గొప్పోడే అవుతాడు. ఇది తెలుసుకుంటే సంతోషం, తెలుసుకోకపోతే విచారం ఆ వ్యక్తికి. ఆయన ఏ ప్రాంతంలో పుడతాడనంటే అక్కడ ఏమి రాయబడుతుందో, యోదయ దేశపు బేత్లెహేములో ఆయన పుడతాడు అని లేఖనాలు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఏ ప్రజల మధ్య పుడతాడు అనేది కూడా రాయబడింది బైబిల్ గ్రంథంలో. మీకు తెలుసు కదా, ఒకవేళ బైబిల్ పరిచయం ఉంటే ఏ ప్రజల మధ్య పుడతాడు? యూదా గోత్రంలో యూదా ప్రజల మధ్య పుడతాడు ఆయన. అక్కడే 5వ అధ్యాయం 2వ వచనంలో మీరు చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. ఒరే ఎక్కడ పుడతాడు రా అని ఆ హేరోదు రాజు తినేసి తాగేసి వారికి ఎవరైనా అడ్డొస్తే హిట్లర్ లాగా, నీరో చక్రవర్తి లాగా అడ్డొచ్చిన వాళ్ళు కాల్చి చంపేయడమే తప్ప, నరికేయడమే తప్ప వాడికి ఇంకొక విధానం లేదు. నేనే అధికారంగా ఉండాలి, నా వంశ పారంపర్యం అంతా అందరూ కూడా రాజులుగా ఉండాలనుకుని, ఇంకొక రాజు నాకు వ్యతిరేకంగా పుట్టకూడదు అనుకుని అడ్డొచ్చిన వాళ్ళు చంపుకుంటూ పోయే రకం ఆ హేరోదు రాజు. వాడికి భవిష్యత్తు గురించి ఆలోచనలు ఉంటాయి, దైవ ప్రణాళికలు ఏమై ఉంటాయి. నా సింహాసనం నాది, నా అధికారం నాది, నా సంతోషం, నా విలాసం, నా భోగం నాది అనుకునేవాడికి దేవుని ప్రణాళికలు తెలియవు, దేవుని చిత్తం తెలియదు. దేవుడేంటి, జ్ఞానం ఏంటి, నా అధికారం ఏంటి, దేవుడు నన్ను ఏ విధంగా పుట్టించాడు అనుకునేవాడికి దేవుడు దగ్గరయ్యి దేవుడు తన పట్ల ఏ చిత్తం కలిగి ఉన్నాడో ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు. కానీ అతగాడికి అది లేదు గనక, తెలియదు కనుక, బాబు రండి, నీ దగ్గర ఉన్నాయి కదా ధర్మశాస్త్రపు చుట్టలు, ప్రవక్తల చుట్టలు ఉన్నాయి కదా, ఆ మెస్సీ అనే రాజు ఎక్కడ పడతాడో చెప్పండి అంటే వాళ్ళు ఒక మాట చెప్పారు. ఏమని? యూదయ దేశపు బేత్లెహేములో ఇదిగో నీలో నుండి ప్రజలను పరిపాలించేవాడు వస్తాడు. వింటున్నారా? ఇక్కడే ఉన్నారు తల్లులారా, వింటున్నారా? నేనేం చెప్తున్నానంటే ఆయన పుట్టానడానికి ఆధారాలు ఏంటని అడిగేవారికి ఇదిగో బైబిల్ గ్రంథం, ఈ స్క్రిప్చర్స్ ఉన్నాయి కదా, ఈ బైబిల్ లేఖనాలు ఉన్నాయి కదా, ఇది ఆధారం. ప్రాంతం ఆధారం, కాలం ఆధారం, ప్రజల ఆధారం, ఏ గోత్రంలో పుట్టాడో ఆధారం, ఎలా పుడతాడో కూడా చెప్పబడింది. అందుకని ఆయన ఎలా పుడతాడు? మనలాగా అమ్మా నాన్నకు పుట్టినవాడు కాదు, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించనగా దేవుడికి భారీగా మరియ కాదు, కానీ దేవుని చేసే అద్భుత కార్యము సూచనగా ఆ రోజు ఆ ప్రజలకు, ఈరోజు మనకు కూడా ఆశ్చర్యకారంగా ఉండటానికి బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14లో ఏముంటుందో తెలుసా? ఇదిగో మీకు ఒక సూచన చెబుతాను, ఏంటో తెలుసా? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అని. ఎలా పుడతాడో కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆయన పుట్టక ముందే, ఆయన భూమి మీద శరీరధారిగా రాకమునుపే భూమి మీదకి రావటానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేయబడింది. ఒక ప్లాన్ ముందుగానే దేవుడు గీసుకున్నాడు. దాని ప్రకారంగా మనలను ప్రేమించి భూమి మీదకి రావటానికి దేవుడు ఆధారంగా చేసుకున్నాడు. అందుకనే ఈ బైబిల్ గ్రంథము ముందు ఆధారం అని చెప్తున్నాను. ఇకపోతే ఆధారాల్లో మరో మాట ఏంటంటే భౌగోళిక ఆధారాలు ఉన్నాయి. యేసు ప్రభువు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక పెద్ద సముద్రం, నిజానికి అది సరస్సు, కానీ మామూలు చాలా విస్తీర్ణమైనది. ఎవరైనా చెప్పగలరా ప్రియులారా? చుట్టూరు ప్రయాణం చేసి చాలా ఎక్కువ కాలం, ఆయన 3.5 సంవత్సరాలు బహిరంగంగా ఆయన ప్రయాణం చేసిన పరిచర్య ప్రాంతంలో ఎక్కువ ప్రాంతాలు ఒక సరస్సు చుట్టూరు తిరిగాయి. ఆయన కాళ్ళు నడియాడాయి, తిరిగాయి, ప్రయాసపడ్డాడు, చెమటోర్చాడు. ఆయన దుఃఖం అనుభవించి వచ్చాడు, ఆకలి బాధలు అనుభవిస్తూ వచ్చాడు.
కడు లేమి అనుభవిస్తూ వచ్చాడు, దరిద్రాన్ని అనుభవిస్తూ వచ్చాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతం చెప్పగలరా? సరస్సు, సముద్రం అని ముందు భాగంలో వెనక భాగంలో రాయబడితే అదే గలిలయ సముద్రం. భౌగోళిక ఆధారం. ఆయన బాప్తిసం తీసుకున్నది ఏ ప్రాంతమో చెప్పగలరా? అయ్యా ఇంకెక్కడే ఉన్నారు ఇప్పుడు ఎవరు బైబిల్ నేను ఎందుకు భౌగోళిక ఆధారాలు ఎందుకు చెప్తున్నానంటే ఎవరో చరిత్రను మార్చలేరు, స్థలాలను మార్చలేరు, సముద్రాలను మార్చలేరు, ఏమంటే ప్రాంతాలను మార్చలేరు. పాపం ఎన్ని తిప్పలు పడుతున్నారు ఈ ప్రపంచంలో చాలామంది. దేవుడు లేడనే వాళ్ళు మొదలుకొని యేసుప్రభు అంటే కిట్టని వారు చాలా మార్పులు చేశాడని తిప్పలు పడుతున్నారు. ఎక్కడయ్యా నీ వల్ల ఎక్కడవుతుందయ్యా? నీ వల్ల ఏమవుతుందయ్యా? ఆకాశాన్ని చూసి అనుభవించడం, ఆస్వాదించడం, ఆనందించడం తప్ప దాని మీద ఉమ్మేద్దాం అనుకుంటే ఏం జరుగుతుందో చెప్పండి. నోరు పైకెట్టి చెప్పండి. నాకంటే ఎప్పుడు పైకనే ఉన్నావు, అసలు నేను చూడకూడదంటే నువ్వు ఎప్పుడు తెల్లరేసి కనబడుతున్నావు, నా ముందుకు వచ్చి నువ్వు ఇలా గొప్పోడుగా కనిపి నాకు ఎప్పుడూ పైనే ఉంటున్నావు అని, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను ఎప్పుడు కిందే ఉంటున్నానని పైకి చూసి ఉమ్ముతే ఉమ్ము కాస్త నీ ముఖం మీద క్రీములాగా పడుద్ది. కనుక ఆస్వాదించు, ఆనందించు ఆయన ప్రేమను బట్టి. ఆయనకు లేని పక్షపాతం నీకెందుకు, అసూయ నీకెందుకు? ఆయన సర్వదా సర్వజనులను సకల ప్రజలను ఆయన సంతోషింప చేయడానికి, ప్రేమించడానికి, ప్రేమను పంచడానికి ఆయన సిద్ధపడితే దాన్ని పొందే అంతే. కొంతమందికి ఎంత భయంకరమైన అసూయ ఉంటుందంటే అసలు ఎప్పుడూ నాకంటే గొప్పోడుగా ఉన్నాడు అనుకుంటాడు. అసలు ఆ గొప్పోడు అనుకున్నవాడే నీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సేవ పొందడానికి బదులు నువ్వెప్పుడు నా కింద ఉండాలనుకుంటే నీ వల్ల కాదు. చిన్నపిల్లలు కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఒకే తల్లికి పుట్టినా కొంచెం పొడుగు పుట్టుంటారు కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు నాకంటే పొడుగని పోటీలు పడుతూ ఉంటారు. అందుకని ఇలాగెలా కాళ్ళు ఎత్తుకుంటూ ఉంటారు. కాళ్ళు ఎత్తుకుంటే నిజంగా పొడుగులు అవుతావు పొడుదని అవుతావు చెప్పండి, మాట్లాడతారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్దామా? గట్టిగా చెప్పండి అయ్యా. దేవుని మహిమపరుస్తున్నాం, పరలోకపు తండ్రిని మహిమపరుస్తున్నాం. భౌగోళిక ఆధారాల్లో నదులే కానీ, సముద్రాలే కానీ, ఆయన తిరిగిన ప్రాంత స్థలాలే కానీ, ఆ రోజుల్లో చేసిన నిర్మాణాలే కానీ అన్నీ భౌగోళిక ఆధారాలే. నేను అంతా చెప్పను కానీ అసలు విషయంలోకి వెళ్ళాలి కనుక నేను ఇది నోటితో చెప్పుకుంటూ వెళ్తున్నాను. మూడవది, ఈ ఆధారాల్లో బైబిల్తో పాటు భౌగోళిక ఆధారాలతో పాటు చరిత్ర జరిగింది. ఆ చరిత్రలో నేను ఒక వచ్చిన భాగం ఇక్కడ మీకు తప్పనిసరిగా చెప్పాలి. చూడండి ప్రియులారా, 2వ అధ్యాయము లూకా సువార్త మనం చదివాం కదా, లేదా 3వ అధ్యాయం చదివేద్దాం. 3వ అధ్యాయం 1వ వచన భాగంలో నేను చదువుతున్నాను. చూడండి ప్రియులారా, చరిత్రలో చాలా సామ్రాజ్యాలు ఉన్నాయి, రాజులు పరిపాలన చేశారు, సంఘటనలు జరిగాయి, అదంతా చరిత్రే. 3వ అధ్యాయం 1 నుంచి నేను చదువుతున్నాను. తిబెర కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యోదయకు పొంతి పిలాతు అధిపతిగాను. చూడండి, పైన ఒక కైసర్ అంటే మీకు తెలుసు కదా, జూలియస్ సీజర్. ఎవరైనా హిస్టరీ చదువు ఉంటారు కదా ప్రియులారా. ఆయన తర్వాత సీజర్ చక్రవర్తి యొక్క పేరుని అందరికీ ఏం చేసుకుంటూ వచ్చారు? బిరుదులుగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఎందుకంటే సీజర్ అనే సామాన్యుడు కాదు, ఆయన ఏమన్నా ఆయన దేశం ఆయన ఉండగాను. ఈ సెనేటర్ సిస్టమ్ రాకమునిపే ఆయన ఒకవేళ ఆయన సామ్రాజ్యాన్ని ఆయన ఏదో ఆక్రమించుకోవాలని అనుకున్నా, ఆయనకున్న లోక సంబంధమైన గొప్పతనాన్ని బట్టి తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఆ సీజర్ చక్రవర్తి బిరుదును కావాలనుకున్నారు. అందుకనే దాన్ని తెలుగులో కైసర్ అంటారు. తిబెర కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం మందు యోదయకు పొంతి పిలాతు వాడొక అధిపతి, గలిలేకు హేరోదు చతుర్థాధిపతి, ఆయన ఒక అధికారి, ఆయన ఒక ప్రభుత్వాధికారి. తర్వాత ఇతూరియా త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు, ఆయన ఒక అధికారి. అబిలేనే దేశమునకు లొసానియా అధిపతిగాను, ఆయన ఒక అధికారి. అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను యెరూషలేము దేవాలయంలో వాళ్ళు ప్రధాన యాజకులైన పెద్దలు, ప్రధాన యాజకులు. లూకా అనే ఈ సువార్తలో చాలామంది చరిత్రకారులు లూకా సువార్తను వాడుకుంటారు. ఎందుకో తెలుసా? లూకాలో చాలా చరిత్ర ముడిపడి ఉంది, సంఘటనలు ఉన్నాయి. యేసు ప్రభువును చూపించడానికి ఆయన చాలా సంఘటనలను, అక్కడున్న కాలాన్ని, అక్కడున్న సామ్రాజ్య నేతలను అందరిని వాడుకున్నాడు. యేసు ప్రభువు నమ్ముకోపోయినా లూకా గారి యొక్క సువార్తను చరిత్ర కోసం వాడుకున్న వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు, అలా వాడుకున్నారు.
కానీ లూకా సువార్త రాసింది చరిత్ర, కేవలం చరిత్ర ఏదో నీ ముందు పెట్టి పరీక్షలు రాసుకుని పెద్దోడు అవుతామని కాదు. ఆ చరిత్రకు ఆధారంగా ఉన్న చరిత్ర గతిని మార్చిన యేసు ప్రభును చూపించడానికి లూకా గారు సువార్త రాశాడు. విద్యార్థులు చాలా చక్కగా దాన్ని అర్థం చేసుకోవాలి. ఇది నేను పుట్టాడు అనటానికి ఆధారాలు 3 విషయాలు చెప్పాను. 1 లేఖనాలు ఆధారాలు, 2 భౌగోళిక ఆధారాలు, 3 చరిత్రలోని సంఘటనలన్నీ ఆధారాలే. చక్రవర్తులు, ఆయా ప్రజలు, ఇవన్నీ ఆధారాలే. ఇది నేను ఇక్కడితో ముగిస్తున్నాను. 2వది నేను మీకు ఏం చెప్పానంటే, ప్రియులారా ఎవరైనా చెప్పగలరా అసలు ఆయన పుట్టడానికి కారణాలు ఏంటి? ఎప్పుడైనా మీరు పుట్టినరోజు చేసేటప్పుడు హ్యాపీ బర్త్డే టు యూ, రిటర్న్ సండే, మళ్ళీ తిరిగి రావాలి, మళ్ళీ జన్మించాలి ఒకసారి చెప్పుకుంటూ ఉంటాం కదా మనం. అసలు ఎందుకు పుట్టారు? ఎవరు ప్రశ్న వేసుకున్నారా? పిల్లలకి వేసారా? పోనీ మన పిల్లలు మనం ప్రశ్నించారా? మన పిల్లలు మనం ప్రశ్నించామా? ఏమీ ఉండదు. దేవుని వాక్యం దగ్గరకు వస్తే దేవుడు చక్కగా చెప్తాడు, నాయనా దేవుని చేతులు నా తల్లి గర్భంలో, లేదా క్షమించాడు తల్లిగా నువ్వు మాట్లాడితే నా గర్భంలో నిన్ను రూపించాడురా అని తల్లిగా నువ్వు చెప్పగలగాలి. దేవుని చేతులే నిర్మాణం చేశాయి కదా, పిండగా ఉండగా చూశాడు కదా, అంతరింద్రియములను ఆయనే కలగజేశాడు కదా, అది చాలా భయం ఆశ్చర్యం కదా. గ్రంథంలో లిఖితము చేసుకున్న దినాల ప్రకారంగా ఆయన 9 మాసాలు అక్కడ పెట్టి భూమి మీదకు తీసుకొచ్చి ఇక్కడ ఆయుష్ని ఇచ్చిన వాడు ఆయనే కదా. ఓ తండ్రిగా నువ్వు చెప్పగలిగావు అంటే మనకేమీ లేదు. ఈ ప్రశ్నలు ఈ ప్రపంచంలో లేవు. పూర్వం మా ఊర్లో ఇలాంటి సామెత ఉంటుంది, మీకు కూడా తెలిసే ఉంటుంది ప్రియులారా. తాతను అడిగితే ఎరా తాత నాయన చెవెందుకు రంటే వాళ్ళు అనేవారంట, చుట్ట పెట్టుకోవడానికి అనుకున్నారు. చూసారా ఎలాంటి అజ్ఞానం ఉందో? చెవెందుకు రా అంటే వినడానికి కాదట, చుట్ట పెట్టుకోవడానికి. ఒరే పుట్టుకెందుకు రా అంటే సంపాదించడానికి, లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి, ఏదో గొప్ప అనిపించుకోవడానికి. యేసు ప్రభువుని అడిగితే ఏమంటాడో తెలుసా? యేసు ప్రభువా ఎందుకు పుట్టావంటే చాలా కారణాలు చెప్పాడు ఆయన, ఒక్క కారణం కాదు, అద్భుతమైన కారణాలు ఉన్నాయి. కారణం లేకుండా ఆయన రాలేదు. పరలోకంలో ఉన్నవాడు భూమి మీదకి రావడం అంటే చిన్న విషయం కాదు. అధికారిగా ఉన్నవాడు చిన్నవాడుగా రావడం అంటే విషయం కాదు. యజమానిగా ఉన్నవాడు దాసుడుగా మారడం అంటే చిన్న విషయం కాదు. మీరు ఇక్కడ బిల్డింగ్లో ఉంటారు, అటాచ్మెంట్స్ బాత్రూములు తీసుకుంటారు, చాలా విలాసవంతమైన భవనాల్లో ఉంటారు. పరలోకం దీనికి సంబంధం లేకుండా అసలు ఈ భూమి మీద ఉన్న విలాసాలన్నీ ఒక చోట పోగేసి పరలోకానికి సంబంధించి మనం టాలీ చేద్దాం, ఒకవేళ పోలిక చేద్దామంటే అస్సలు గుర్తురాదు, అసలు సంబంధం లేదు. అలాంటి స్థాయి నుండి, అలాంటి హెచ్చైన ఉన్నతమైన స్థితి నుండి, పాపము లేని పరిశుద్ధ పట్టణం లేదా ఆ ప్రాంతం నుండి, ఆ స్థలం నుండి కడుబీదవాడిగా రావడానికి కారణం ఏంటి? దరిద్రుడిగా మారిపోవడానికి కారణం ఏంటి? పేద ఇంట పుట్టడానికి కారణం ఏంటి? మనమేమో కనీస అవసరాలు తీర్చుకోగలుగుతూ కొన్ని సౌకర్యాలు సంపాదించుకున్న, ఇంకా ఏదో లేదు నా బ్రతుకులో అనుకుని మనం వెక్కిరించుకున్న ఈ స్థితిలో నుండి కడులేమితో పన్ను కట్టడానికి డబ్బులు లేక, ప్రయాణం చేయడానికి గాడిదలు, వాహనాలు, రథాలు లేక, డోలి మోసేవాడు పనోలు లేక, వెళ్ళటానికి నది ప్రయాణం చేయడానికి పడవలు లేనోడు, కట్టుకోవడానికి బట్టలాక ఎవరో ఇస్తే దాన్ని పొందినోడు, చచ్చిపోతే సమాధి కూడా వేరొక సమాధి. ఏంటండి ఆయన కడుపేద స్థితి? అలాంటోడు ఇంతకు మారిపోవడం చిన్నదనుకుంటున్నారా? ఏమన్నా మనం ఊహల్లో కూడా అందేదనుకుంటున్నారా ప్రియులారా? ఈరోజు పండగ రోజు కూడా పట్టలు లేవా, పండగ రోజు కొడివి లేవా, అయితే నా బతుకెందుకు, నేను చచ్చిపోతాను అనుకునే పిల్లలు చాలామంది ఉంటారు. ఒక్కసారి యేసు ప్రభువుని చూడు. ఒకవేళ మీలో ఎవరైనా ప్రియులారా యేసు ప్రభువుని నమ్ముకునేది ఒక క్రిస్మస్ అంట, నాకు బట్టలు, మా ఆయన గారు బట్టలు తేకపోతే నాకు కుదరదని అనుకోండి భార్య, అసలు యేసు ప్రభువుని చూస్తాం ఎప్పుడైనా? యేసు ప్రభు జీవితాన్ని చూస్తుంటే ఏ పరిస్థితిలోకి వచ్చావయ్యా అని ఆయన స్తుతిస్తాం. ఇంతకీ ఆయన పుట్టాడనే ఆధారాలు తెలుసుకుంటే ఉపయోగం ఏమీ లేదు. ఒకవేళ ప్రశ్నించావు గనక ఆధారాలు దేవుడు అన్ని రకాలుగా తీసుకొచ్చి పెట్టాడు, నువ్వు నమ్మటానికి, నువ్వు తెలుసుకోవడానికి, నువ్వు మేలు పొందటానికి. ఇంత తెలుసుకుని, ఆధారాలు తెలుసుకుని కారణం తెలుసుకోకపోతే ఉపయోగం ఆ మనిషికి లేదు ప్రియులారా. కారణాల్లోకి వెళ్దాం. చూడండి, ఎందుకయ్యా యేసు ప్రభువా ఎంత అద్భుతమైన జీవితానికి, ఇంత అద్భుతమైన మానవ జీవితాన్ని కాపాడడానికి, ఎంత అద్భుతమైన జీవితాన్ని మనిషికి ఇవ్వటానికి అసలు ఊహల్లో కూడా అందలేని స్థితిలో నుండి ఒక పాట ఉంటుంది, మీకు ఎవరికైనా తెలుసో లేదో, సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన వాడయ్యుండి నా సమీపమునకు అరుదించాడే, తులువను కలువను చక్కగా ఆయన మార్చడానికి వచ్చాడే,
తన స్థాయికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడే, ఆ ధనంలోనికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడే. ఏంటి స్థితి? ఏంటయ్యా నీ ప్రేమ ఎంత బలమైనది, ఎంత విలువైనది నీ కృప అని ఒక భక్తుడు పాట పాడాడు. దాన్ని అర్థం చేసుకుంటే పొంగు పొరలిపోతూ ఉంటుందండి హృదయం. అది పొందినోడికి అర్థమవుతుంది, ఆ తిన్నవాడికి, ఆ రుచించినోడికి అది అర్థమవుతుంది. ఆ కారణాలు చాలా అద్భుతంగా ఉంటాయి. చదువుదాం చూడండి. ఇందాక ఒక సహోదరుడు చదివారు కదా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 భాగాన్ని చదువుదాం ప్రియులారా. చూడండి, ఆయన అద్భుతమైన కారణం ఏంటో తెలుసా? దేవదూత వచ్చి యోసేపుతో చెప్తున్నాడు, అయ్యా యోసేపు, నీ భార్య ఏదో తప్పు చేసింది అనుకుంటున్నావా? నీ భార్య అపవిత్రపరచబడింది అనుకుంటున్నావా? లేదు లేదు, కారణం అది కాదు, నేను చెప్తాను నీకని దేవుని ద్వారా పంపబడిన దూత వచ్చి, దేవుడు ఆ స్వప్నం ద్వారా దూత ద్వారా చెప్తున్న మాట ఏంటంటే 21 ఆమె యొక్క కుమారుని కనును, చదువుతారు ఎవరైనా గట్టిగా చూస్తున్నారు బైబిల్లో? ఆ కన్యకైన ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎన్నో కారణాలున్నా బలమైన కారణం ఏంటంటే ప్రియులారా, మనిషి యొక్క పాపము దేవుని దగ్గరకు మన గోడు, మన కేక, మన ప్రార్థన, మన యాచనలు, మన దండాలు, మన నమస్కారాలు వెళ్లకుండా ఈ పాపం అడ్డొస్తుంది. ఆ పాపం మనిషిని శిక్షిస్తుంది. ఆ పాపం దేవునికి శాశ్వతమైన ఎడబాటును తీసుకొని వస్తుంది. దేవుని చెంతకు చేరలేని స్థితిని, దూర స్థితిని పెంచేస్తుంది. దేవుడు మనిషిని ప్రేమించడానికి, ఆశీర్వదించడానికి వస్తే దుష్టత్వం చూడలేని, దుష్టునికి తన యొద్దకు చోటివ్వలేని దేవుడు మనలను ప్రేమిద్దామనుకుంటే ఆయనకి మనకు అగాధంలాగా వచ్చే స్థితి ఏంటో తెలుసా ప్రియులారా? చూస్తారా? మీరు ఎప్పుడైనా బైబిల్ గ్రంథం చదువుంటారు, పరిచి ఉంటే మంచిది, లేకపోతే ఒకసారి ఆ మాట చూడండి. 59వ అధ్యాయము యెషయా గ్రంథము చూడండి ప్రియులారా. 59వ అధ్యాయము. చాలా మంది కేకలు పెడుతున్నారు ఈ ప్రపంచంలో. ఎందుకనో తెలియదు ఆ కేకలు ఆయనకంటే. ఆయన వినలోనోడు కాదు, ఆయన రక్షించలేనోడు కాదు. చాలా అద్భుతమైన దేవుడు, నీ అంతరింద్రియములను పరీక్షించగలిగిన దేవుడు, నువ్వు పిలిస్తే పలిగ్గా దగ్గరగా ఉండాలనుకునేవాడు దేవుడు, నీకు దూరంగా ఉండేవాడు ఆయన ఉండేవాడు కాడు. ఆయన మనలో ఎవరికి నీ దూరముగా ఉండేవాడు కాడు అని రాయబడుతుంది. ఆయన మనసది. కానీ చూడండి ఏం జరుగుతుందో మధ్యలో. 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. రక్షింపనేరకుండునట్లు ఆయన, క్షమించండి, రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మరి ఏంటయ్యా మా గోడు ఎందుకు వెళ్ళట్లేదు? ఆ ప్రజలు అక్కడున్న ఈ మాట వ్రాయబడిన సమకాలీన ప్రజలు ఎంత భయంకరమైనదో తెలుసా? నడినెత్తి మొదలుకొని పాద వరకు, శిరస్సు మొదలుకొని పాద వరకు భయంకరమైన పాపముతో, పచ్చి పుండ్లుతో నిండిపోయిన వారు, శిథిలమైపోతున్నవారు, నమ్మకస్తులుగా కనబడిన వాళ్ళు వేశ్యలుగా మారిపోయిన వాళ్ళు, విధవరాండ్ల ఇళ్లను దిగమింగే వాళ్ళు, పట్టణంలో నరహంతులు ఎక్కువైపోయారు. దేవుని భయం బొత్తిగా లేదు. ఎవరికి వారే నాశనమై పరిగెడుతున్నారు. దేవుడు ఎంత బ్రతుకులాడుకున్నా వారు వినట్లేదు. పాత నిబంధనలో పూర్వము దేవుడు సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు ఎంత నాశనం చేశాడో కారణం ఏంటంటే వాళ్ళు వావి వరుస లేకుండా, స్త్రీ పురుష అనే ఆ భేదాభిప్రాయం లేకుండా, దేవుడు పెట్టిన వివాహ ధర్మాన్ని ఆచరించకుండా వారు భయంకరంగా, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, మనం ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం 18వ అధ్యాయం 19వ అధ్యాయం చదువుతున్నప్పుడు వారు ఎంత దరిద్రంగా ఉన్నారో చెప్తున్నాడు. అదే రోమపత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడుతుంది. స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు దేవుడు పెట్టిన పద్ధతిని దాటి అవాచ్యమైనది చేయొచ్చు. కామతప్తులైరి, దేవుని నామానికి, దేవుని యొక్క అధికారానికి మనసులో చోటు ఇవ్వనలేదు. బెంకములాడుగా మారిపోయారు, మాట తప్పేవారుగా మారిపోయారు, దుర్మార్గులుగా మారిపోయారు, తల్లిదండ్రులకు అవిధేయులుగా మారిపోయారు, అనురాగరహితులుగా మారిపోయారు, నిర్దయులు అయిపోయారు. ఇంత భయంకరమైన పరిస్థితులు చూస్తుంటే ఆ ఇశ్రాయేలీల సమాజంలో మనం చదువుకున్న ఆ వచన భాగాలు చదువుకునే సమయానికి వాళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళు దేవాని ప్రార్థనకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు, వల్లిస్తున్నారు, యాదృచ్ఛికంగా ఏదో పోతున్నారు, యాంత్రికంగా ఆరాధన చేస్తున్నారు, యెహోవా మందిరానికి పోతున్నారు, బలులు అర్పిస్తున్నారు, పొట్టేళ్ల కొవ్వు అర్పిస్తున్నారు, చెరకును అర్పిస్తున్నారు, దేవుని దగ్గర చాలా బలులు ఇస్తున్నారు. కానీ దేవుని దగ్గరికి ఆ మొర వెళ్ళట్లేదు. దేవుని చేతి వారిని రక్షించలేకపోతుంది. ఏది ఆయన కొరచా, ఆయన చెయ్య, ఆయన దక్షిణాస్తము బలమైనది.
ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఆ దక్షిణాస్తం. మన ప్రపంచం మ్యాప్లో చూస్తుంటే, పట్టంలో చూస్తే, వరల్డ్ మ్యాప్లో చూస్తే రెడ్ సీ అని కనబడదు చూసారా, సీ ఆఫ్ గలిలియా అని కనబడదు చూసారా, సీ ఆఫ్ డెడ్ సీ అని కనబడుతున్నారు చూసారా మీరు. అదంతా బైబిల్కి సంబంధించిన చరిత్రతో ముడిపడి ఉన్న సందర్భాలు. ఆ యొర్దాను నదిని రెండుగా చీల్చిన దేవుడు, ఎర్ర సముద్రం రెండుగా చీల్చిన దేవుడు, వారు ఆకాశం నుండి మన్నా కురిపిస్తే వారిని తినిపించిన దేవుడు, ఇశ్రాయేలును తరుముకొస్తున్న ఆ ఫరో రాజును మట్టి కనిపించిన దేవుడు, ఆయన చేతితో బలమైన కార్యములు చేసిన దేవుడు వారిని రక్షించడానికి ఎందుకు ముందుకు రాలేకపోతున్నాడు? దేవాని పైకెత్తి మొర ఆయన వైపు కేకవేయగానే ఆయన ఆలకించి, ఆకాశం నుండి ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చిన దేవుడు ఎందుకు వినలేకపోతున్నాడు? ఎందుకు చేతిని చాచి రక్షించలేకపోతున్నాడు అంటే ఆ మాట రాయబడుతుంది, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాయి, కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతుల రక్తం, మీ వేలు దోషం అవి అపవిత్రంగా ఉన్నాయి, మీ పెదాలు అబద్ధమాడుతున్నాయి, మీ నాలుక కీడుతో మాట్లాడుతుంది, సత్యం లేదు, నీతి లేదు, వ్యర్థం మాటలు పలుకుతున్నారు, చెడుగును గర్భాన్ని ధరిస్తున్నారు, పాపాన్ని బిడ్డగా కంటున్నారు, మిడినాగులు కట్టే గుడ్లను పొదుగుతున్నారు, సాలిపురుగులాగా కుట్ర పన్నుతున్నారు. అదిగో ఆ గుడ్లు తినేవాడు చస్తాడు, వాటి ఫలాలను అనుభవించేవాడు ఇంత భయంకరంగా ఉంటాడు. అలా కిందకు వెళ్తే వారి బలాత్కార క్రియలు, పాప క్రియలు, పాపం చేయడానికి కాళ్ళు పరిగెడుతున్నాయి, నిరపరాధులను చంపేస్తున్నారు, వారి తలంపులు పాప కారణాలు, పాడు నాశనం వారి త్రోవలో ఉంది, నీతి మార్గం లేదా శాంతి వర్తనం వారు ఎరుగరు. ఎంత భయంకరంగా ఉందండి. పాపం చూడండి, శిరస్సు నుంచి పాదం వరకు మానవ జీవితంలో ఎలా ఉండిపోయిందో. ప్రజలు అనుకుంటున్నారు మా దేశాన్ని కాపాడేది ఇదిగో సైనిక అధికారులు సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న వాళ్ళు అనుకుంటున్నారు. నిజం చెప్పమంటారా, ఒక దేశం నుంచి మరొక దేశానికి అపాయం కాపాడగలరే కానీ ప్రపంచంలో పాపాలను రక్షించగలిగే సమర్థుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. నేను నా శరీరాన్ని రక్షించుకుంటున్నానని అతను అనుకుంటున్నాడు. లేదు లేదు, నువ్వు పాపానికి ఎప్పుడో బందివి, పాపపు చెరలో ఉన్నావు, పాపపు ప్రభుత్వం కింద ఉన్నావు. హృదయ శబ్దాన్ని పసిగట్టు. హృదయం నీ మీద నేరారోపణ చేస్తున్న ఆ నేరారోపణలు ఆలకించు. దేవుడు నీ దగ్గరకు తీసుకుని వచ్చి, నీ చెవి దగ్గరకు తీసుకొచ్చి, నీ హృదయానికి దగ్గర తీసుకొచ్చి ఆ మాటలు ఆలకిస్తే, అవును ప్రతి మనిషి ఇలా చెబుతుంది బైబిల్ గ్రంథంలో. రోమాపత్రిక 3:23 ఏముందో తెలుసా? ఏ భేదములు లేదు, అందరూ ఏ దేశానైనా కలుపుకో, ఏ జాతినైనా కలుపుకో. మొన్న మధ్య ఒక ఆయన ఒక చోటకు వెళ్తుంటే ఇలాగే వీధిలో సువార్త చెబుతున్నాము, పత్రికలు పంచిపెడుతున్నాం. వాళ్ళతో ఏమన్నాడు తెలుసా? రే మీరే పాపులు రా, మేం పాపులు ఏంటి రా అంటున్నాడు ఆయన. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? వాళ్ళు ఎంత అబద్ధంగా హృదయాన్ని మోసం చేసుకుని మనిషి మాట్లాడుతాడు. నేను ఎక్కచ్చు అంటున్నాడు మనిషి. నేను ఎప్పుడు చాలాసార్లు ఇలాంటి బయట మాట్లాడేటప్పుడు చెప్తాను, ఒక్కసారి నీ వీధిలో నువ్వు పెరిగిన ప్రజల మధ్య ఉన్న ప్రజలందరినీ కేకేసి ఒక్కసారి నా తప్పొప్పులు చెప్పండి అని అంటే నువ్వు రాసుకుంటూనే కూర్చోవాలి. మీ అమ్మని మీ నాన్ననే అడిగితే మన పొరపాట్లన్నీ రాసుకుంటూనే కూర్చోవాలి. ప్రజలు, పెద్దలు, కుటుంబ సభ్యులు కొన్ని మాత్రమే, జ్ఞాపకున్నవి మాత్రమే, చూసిన మాత్రమే చెప్తాడు. దేవుణ్ణి చెప్పవయ్యా నా పొరపాట్లు, పాపాలు, దోషాలు, అతిక్రమాలు చెప్పవయ్యా అని అంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మొత్తం తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. దేవుని దృష్టి ఎదుట ఆయనకు కనబడని సృష్టము ఏది లేదు. ఆయన తీసుకొచ్చి నీ జీవితం ముందు పెడతాడు. మనిషికి ఉన్న తెలివితేటలేంటి, ఆయన ముందుకు వెళ్తే అన్నీ తెలిసిపోతాయి కనుక నేను మారడం నాకు ఇష్టం లేదు కనుక ఆయన దగ్గరికి వెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదు, దూరంగా పోతాను అనుకుంటాడు. అద్దం ముందుకు వెళ్ళిన ప్రతి మనిషి ఆ పై వంకరలు తెలుసుకోగలడేమో కానీ, సరి చేసుకోగలడేమో కానీ, బ్రతుకు వంకరలు తెలుసుకోవటానికి దేవుని వాక్యం అనే అద్దం ముందుకి మనిషి వెళ్ళాలి. ప్రియులారు, దేవుని కాంతి దగ్గరికి రా, దేవుని వెలుగు దగ్గరకు రా, యేసు ప్రభు జీవితం దగ్గరికి రా. నా జీవితం ఏంటో, ఎంత దుర్భరంగా ఉందో, ఆయన ఎలా ఉన్నాడో మనకు అర్థం పడతాడు. రే నీ బ్రతికింత భయంకరంగా ఉందరా, నేను వేలు పెట్టి చూపించను కానీ నేను కాపాడడానికి, నేను పరిశుద్ధపరచడానికి మాత్రం నేను సహాయం చేస్తాను అని ఆయన అంటున్నాడు. అందుకని ఆయన పెద్ద కారణం ఏంటంటే, ఏ పాపం దేవునికి నీకు అడ్డుగా వచ్చిందో, ఏ దేవునికి మన మొరలు వెళ్లకుండా దోషాలు అడ్డొస్తున్నాయో,
మనము ఆయనకు దూరంగా వెళ్ళిపోతున్నాము. చిన్నదేం కాదు ప్రియులారా పాపం అంటే. మనం ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నాం అంటే, ఏదైనా ఒక ప్రమాదం జరిగితే అమ్మో అని చాలా ప్రమాదం అనుకుంటున్నాం, మరణాన్ని కూడా ప్రమాదం అనుకుంటున్నాం. ఎవరైనా అకాల మరణం చెందితే, హత్య చేయబడిపోతే, అయ్యో ఇంత బ్రతుకుతాడు అనుకుంటున్నాం, ఇంత కాలంలో చచ్చిపోయాడు, చిన్న వయసులో చచ్చిపోయాడు అని అనుకుంటున్నాం. కానీ మరణం కూడా ప్రమాదకరమైంది కాదు ప్రియులారా. మరణం తర్వాత కూడా నిన్ను వదిలిపెట్టకుండా పాతాళానికి తీసుకుని వెళ్తుందే, ఆ పాపము ప్రమాదకరమైంది. అందుకే దేవుడండి, నువ్వేమో పేదవాడు అని ఆయన ఏం బాధపడిపోడండి. పేదవాడిని దేవుడు ఇష్టపడతాడా? డబ్బులు లేనివాడు దగ్గరికి రానిస్తాడా? అలా నువ్వు అనుకోవద్దు. చదువుకోలేకపోతే ఆయనకి ఇష్టమవుతావా? చదువు లేదు కదా నాకేముందని దేవుడికి ఇష్టమవుతానా? ఇలా కూడా అడ్డు రాదు. ఏమంటే 10 మంది గురించి చెప్పుకుంటారు, నా గురించి ఎవడో చెప్పలేదు కదా, దేవుడు నన్ను పట్టించుకుంటాడా? 10 మందిలో నాకు ఏం పేరుందని నువ్వు అనుకుంటావు. లేదు, ఇది కూడా దేవునికి అడ్డు కాదు. ఎందుకంటే అసలు నిన్ను కావాలని కోరుకుని తల్లి గర్భంలో నిర్మాణం చేసినవాడు, నిన్ను ప్రేమించినవాడు. అసలు చూడండి, పిల్లలు ఎప్పుడైనా చిన్న బొమ్మలు వేస్తుంటే ఆ బొమ్మ పిచ్చి గీతల్లా కనబడినా ఆ బొమ్మ ఆ బిడ్డకి ఎంత ఇష్టమండి. అది ఏదో పైకి సరిగ్గా ఆకారం లేకపోయినా, కాలొంకర ముక్కొంకర అయిపోయినా సరే ఆ బొమ్మ ఆ బిడ్డకి ఎంత ఇష్టమండి. ఆ కుమ్మరిని చూస్తున్నప్పుడు ఆ మట్టి ముద్ద తీసుకుని సారిపై ఉంచి చక్కగా తనదైన శైలిలో నైపుణ్యంతో ఆ పాత్ర మలిచిన తర్వాత, ఇది నా కొండ, అది నా స్వరూపం, నా ఆలోచన, నా ఆలోచన, నా జ్ఞానంతో నేను చక్కగా తయారు చేసుకున్నాను అనుకుని ఎంత చక్కగా కొండను చూసి మురిసిపోతూ ఉంటాడో, ఈ కుమ్మరబడి చూస్తుంటే, బొమ్మ గీసిన గీత ఆ బిడ్డను బట్టి చూస్తుంటే, పరలోకపు తండ్రి నేను ఎంత అందంగా చెక్కున్నాడో తెలుసా. నువ్వు అనుకుంటావు నల్లదా, నిన్నల్లోడు అనుకుంటావు. నీ భార్యకు, నీ బిడ్డకు, నీ కుటుంబస్తులకు నువ్వు నచ్చవేమో కానీ నిన్ను నల్లగా చేసిన దేవుడికి మాత్రం చాలా ఇష్టం తెలుసా. ప్రపంచ క్రైస్తవ సంఘ చరిత్రలో కబు అనే ఒక బిడ్డ ఉంటాడు, చాలా నల్లటోడు, ఆఫ్రికన్ జాతి బిడ్డ. ఆ బిడ్డ చాలా చిన్న వయసులో చచ్చిపోయాడు, 22 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఆయన చచ్చిపోయాడు. ఆయనకు పెట్టిన పేరేంటో తెలుసా? నల్లని దేవదూత అని పేరు పెట్టారు ప్రియులారా. ఆయన ఎంత ప్రేమతో, దేవుని ప్రేమతో నిండిపోయాడు. చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు, వయసులో ఉన్నవాళ్ళు, బైబిల్ మాకు తెలుసు అనుకున్న వాళ్ళందరూ కూడా ఆ అబ్బాయి ప్రేమ, దేవుని ప్రేమతో నింపబడిన ప్రేమ ద్వారా మారు మనసు పొందారు. మీరు ఆయన హిస్టరీ చదవండి. ఆయనకి పెట్టిన పేరు, ఒక దొరగారు పెట్టిన పేరేంటో తెలుసా? శామ్యుయల్ మోరిస్ అని పేరు పెట్టారు ఆయనకి. చాలా అద్భుతమైన హిస్టరీ. చాలా షార్ట్ లైఫ్, స్వీట్ లైఫ్ అంటాం చూసారా మనం. చాలా చిన్న జీవితం, దేవునికి తీపికరమైన జీవితం అయింది. చాలా బాగుంటుంది ఆయన హిస్టరీ. లోకంలో నల్లోడు అంటే నీకు బాధ ఏంటండి? దేవుడు నల్లోడుగా కావాలనుకున్నాడు. ఏంటి ఆయన ముద్దు మనం? మా ఊర్లో ఇప్పుడిప్పుడు వస్తున్నాడు ప్రార్థనకి, ఆయన చాలా నల్లగుంటాడండి. ఆడెవడో నల్లోడు అన్నాడంట. నన్ను నల్లోడు అంటావేంటని మొత్తం ఇంటికి పది దెబ్బడికి వెళ్ళిపోయారు. ఆడు నల్లోడు అంటే నీకేంటయ్యా? దేవుడు ఏమన్నాడు నీతో? నా కుమారుడా, నా కుమార్తె ఆయన అంటున్నాడు. కాకిపిల్ల చెప్పండి అమ్మా, కాకిపిల్ల ఏమవుతుంది? కాకి ముద్దే. అది ఇంకో చిలకొచ్చి నువ్వు నల్లగా ఉంటే అవతల పో, నాకు నచ్చినట్టు నా బిడ్డ ఉంటుంది. నీకు బాధ ఏంటి? దేవునికి నువ్వు చాలా ఇష్టం. అందుకే ఆ తల్లి గర్భంలో సృష్టించుకున్నాడండి. కానీ తెలియక నీ జీవితం నాశనం అయిపోతుంటే, ఈ చిన్న జీవితకాలం నుంచి దాటుకుని నువ్వు పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి, పాపం నుంచి కడగబడి, పాపం నుంచి బయటకు వచ్చి ఆయనతో శాశ్వతంగా ఉండాలనుకుని దేవుడు కోరుకుంటాడు. కానీ నీ పాపం, నీ దోషం, నీ అతిక్రమం ఈ చిన్న జీవితకాలంలో చాలా తక్కువ కాలం మాత్రమే ఎడబాటు ఉంటుందండి ఆయనకి. కానీ పాపంతో చనిపోతే శాశ్వతమైన ఎడబాటు. అందుకే యేసు ప్రభు ఇంతకు ముందు దైవదాసులు చెప్పారు, సమాధానకర్తగా భూమి మీదకి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఆ మాట చదువుకున్నాం కదా, పాపముల నుండి ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయన రక్షించడానికి ఎందుకు సమర్థుడయ్యాడో తెలుసా? ఆయన పాపము లేనివాడు. ఇలా నేను నోటితో చెప్తాను, చాలా కారణాలు ఉన్నప్పటికీ నేను అలా చెప్తాను. ఇంకొక మాట చదువుతాను చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఇలా ఉంది, నశించిన దారిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. నశించడం అంటే
ఏంటి అర్థం తెలుసా ప్రియులరా? మీరు దాన్ని రాసుకుంటారో ఏదో చేస్తారో, బైబిల్ గ్రంథంలో రోమపత్రిక 5వ అధ్యాయంలో ఇలా ఉంటుంది: భక్తిహీనులు అవ్వడం నశించడం, పాపులవ్వడం నశించడం, శత్రువులుగా ఉండి దేవునికి దూరమై అసమాధానంతో ఉండడం నశించటం, పాపమును గెలవలేని బలహీనులమై ఉండడం నశించటం, నిత్య నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడి ఉండడం నశించడం. ఆ నశించిపోతూ ఆ నాశనానికి వెళ్ళిపోతున్న వారిని యేసుప్రభు ఏం చేశాడో తెలుసా? వెతుక్కుంటూ వచ్చాడు. ఎంత అద్భుతం అంటే ప్రియులారా, నేను ముగిస్తాను, నా ముందు 7 నిమిషాలు అంతే ఉంది. ఆ వెదకి రక్షించనే మాట చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యంగా, ఎంత సంతోషంగా ఉంటుందంటే, దానికి మంచి ఉపమానం చెప్పాడు. వాళ్ళు గొర్రెలు కాసుకుంటారు కనుక ప్రజలు, ఒక కాపరి, ప్రాణం పెట్టే కాపరి, గొర్రెలను బిడ్డల కంటే ఎక్కువగా చూసుకునే కాపరి ఏం చేస్తాడంటే, ఆ గొర్రెలను చక్కగా పెడితే మేసుకుంటూ వెళ్తే గొర్రె ఏమైపోయింది తెలుసా అండి? ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. లెక్కేసుకున్నాడు. వాళ్ళకున్న అలవాటు ఏంటంటే, కాపరిలో గొర్రెల దొడ్డులో గొర్రెలను తోసుకెళ్ళేటప్పుడు ఒక్కో దాన్ని లెక్క వేసుకుంటారు. ఒకటి తక్కువ వచ్చింది, 99 మాత్రం గొర్రెల దొడ్లో ఉన్నాయి, ఒకటి తక్కువ వచ్చింది. ఏమైంది గొర్రె? పోతే పోయిందిలే ఒక గొర్రె అని అనుకుంటే, ఆయన నిజమైన కాపరి కాడు. ఏం చేశాడో తెలుసా? గొర్రెల దొడ్లో వాటన్నిటిని అట్టే పెట్టుకుని ఈ గొర్రెను వెతుకడానికి మొత్తం తిరగడం ప్రారంభించాడు. ఆ ప్రాంతాలని తిరుగుతూ కేకలు పెడుతున్నాడు, స్వరం గట్టిగా పెంచుతున్నాడు. అదే స్వరం బైబిల్లో ఏమో తెలిసిందాడు. ముందు దైవదాసులు చెప్పారు: ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. 45, 21లో ఇలా ఉంది, 22లో ఇలా ఉంది: భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. వెతుక్కుంటూ వెళ్ళాడు కాపరి. వెతుకుతూ పెద్ద కేకలు పెడుతుంటే ఆ గొర్రె ఈ కాపరి స్వరాన్ని ఆలకించింది. నాకు మేత పెట్టేవాడు, నీళ్ళ దగ్గరకు నడిపించేవాడు, నన్ను పండుకోబెట్టేవాడు, ఆయన పచ్చిక స్థలాలలో నన్ను పరుండబెడతాడు, గాఢాంధకార లోయల్లో నాకు భయం లేకుండా నన్ను ధైర్యపరుస్తూ తడుతూ ఆయన తీసుకుని వెళ్ళే నా కాపరి స్వరం వినబడుతుందని ఆ గొర్రె ఎక్కడో కేకలేస్తుంటే, నేను ఎక్కడున్నానని కేకలేస్తుంటే పరిగెత్తుకెళ్ళి వెతుక్కుంటూ వచ్చిన కాపరి దాన్ని వెంటనే పట్టుకుని కౌగిలించుకుని భుజాలకు అద్దుకుని గుండెలకు అద్దుకుని భుజాల మీద వేసుకుని మోసుకుంటూ వచ్చి ఎక్కడ పెట్టాడో తెలుసా? మిగిలిన 99 గొర్రెల్లో కలిపేశాడు. ఇది ఎందుకు చెప్పాడో తెలుసా? నేను నిజమైన కాపరిని, గొర్రెను కాపరి వెతికినట్లు ఈ మనుషులు నశించుతున్న వారి నేను వెదకి రక్షించడానికి వచ్చాడు. అమ్మా, నువ్వు తప్పిపోయిన గొర్రెవే, పాపము చేత తప్పిపోయావు, శాపము చేత తప్పిపోయావు. నీకు ఆయన గురించి మోసం మాటలు చెప్తుంది ఈ ప్రపంచం. మతోద్ధారకుడు అని చెప్తుంది ఈ ప్రపంచం. లేదు, ఆయన మతాన్ని స్థాపించేవాడైతే ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు ఆయన జీవం పోసుకుని ఉండలేడు. ఆయన పేరు మా పేరు అనుకుని నీరో చక్రవర్తి అనుకున్నాడు, యూదులు మతాధిపతులు అనుకున్నారు, చాలామంది ప్రపంచ దేశాల్లో కమ్యూనిస్టులు అనుకున్నారు, చాలా రకరకాల మతాలోళ్ళు యేసుప్రభు నామాన్ని తీసివేయాలనుకున్నారు. రోమా పరిపాలనలోకి వెళ్ళిపోతే ఆ రోజు యూరప్ ఖండంలో చూడండి లేకుండా చేసేయాలనుకున్నారు. కానీ ఆయనను ఏమాత్రం ఎవరు ఏం చేయలేకపోయారు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమ స్వార్థం లేనిది. ఆయన ప్రాణం పెట్టడానికి ప్రత్యక్షం చేసుకున్నది. అందుకే యేసు ప్రభు పాపుల రక్షకుడు, పాపపు ప్రభుత్వం నుండి విమోచించగలిగిన విమోచకుడు. ఆయన తన ప్రేమను ప్రత్యక్షపరుచుకున్నవాడు, తన ప్రాణాన్ని పెట్టడంలో రుజువుపరుచుకున్నవాడు. అందుకని ఆయన పుట్టడానికి కారణం ఏంటో తెలుసా? రక్షించడానికి, పాపుల నుండి రక్షించడానికి వచ్చిన కారణం అదే. నశించిన దాన్ని వెదక రక్షించడానికి కారణం అదే. నువ్వు వెలుగులో నడవడానికి వచ్చాడు, అజ్ఞానంలోంచి జ్ఞానంలో నడవడానికి వచ్చాడు, తండ్రితో సమాధానపరచడానికి వచ్చాడు, ఆయన ప్రేమను నువ్వు పొందడానికి, ఆయన ప్రేమను పంచడానికి వచ్చాడు, మనలో ఉన్న నీవు జీవంలో నడవడానికి వచ్చాడు. మనుషులతో శత్రుత్వంతో ఆడుకోలో ఈడుకోలో, ఆడు మతం ఈడు మతం, వాడు వీడు అనుకుని భేదాభిప్రాయాలతో నీవు, కులపక్షపాతిగా మతపక్షపాతిగా ఉన్న నీవు, వర్గ పోరును కలిగిన నీవు, అందరూ దేవుని బిడ్డలు, ఏ దేశమైనా ఏదైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జతమైనా, ఏ కులమైనా సరే దేవుని ప్రజలే అని అప్పటి వరకు కక్షతో ఉన్న నీవు ప్రేమతో చూడడానికి, నీ హృదయాన్ని ప్రేమతో నింపడానికి వచ్చేసాడు. అందుకనే దేవుడు ప్రేమాస్వరూపి అని నిరూపించడానికి ఆయన వచ్చాడు. ఇది అంతా బైబిల్లో ఉన్న విషయాలు నేను నోటి మాటతో చెప్తున్నాను ప్రియులారా. బలమైన కారణం దేవునితో
నీకు అడ్డొచ్చిన పాపమును నిన్ను రక్షించి తండ్రికి కుమారులుగా చేయటానికి, తండ్రితో సమాధానపరచడానికి, మనుషులతో సమాధానపరచడానికి యేసుప్రభు వచ్చాడు. మాట చెప్పు, చదివేసి ముగిస్తాను. సాక్ష్యాలు చూస్తే ఒక మాట చెప్పి చదువుతున్నాను, చూడండి ప్రియులారా. యోహాను మొదటి పత్రిక, ముగించేస్తాను, టైం అయిపోయింది. మొదటి పత్రిక ఒక్కొక్కసారి మొదటి అధ్యాయం 2 వచనాలు చూద్దామా? మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2 వచనాలు. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటుమో, కనులారా ఏది చూచితమో, ఏది నిజానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవం అనగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమైన యేసు ప్రభువును మేము చూచి ఆ జీవను గూర్చి సాక్ష్యం చెబుతున్నాం, దానిని మీకు తెలియపరుస్తున్నాం. యేసు ప్రభు గుండెలకు ఆనుకున్న వ్యక్తి అండి ఈయన. ఈ భూమి మీద మనలాగా శరీరాన్ని ధరించుకుని వచ్చి యేసు ప్రభుని చుట్టూరు కూర్చుంటే, భోజనాల దగ్గర కూర్చున్న చోట ఈయన మా నాన్న అన్నట్టుగా తన ప్రేమను ఒలకబోస్తూ యేసు ప్రభు ప్రేమను అర్థం చేసుకున్న ఈ వ్యక్తి, ఎంత ముసలోడైపోయిన ఈయన, దాదాపు దగ్గర 100 సంవత్సరాలు బ్రతికిన ఈయన, ఈ పత్రిక రాసిన ఆయన ఎప్పుడు చెప్పినా దేవుని ప్రేమ గురించే చెప్పేవాడట. ఎప్పుడు ఏ ప్రసంగం చెప్పినా, ఏ సభలో చెప్పినా ఆయన ప్రేమ గురించి, దేవుడు ప్రేమ స్వరూపి, మీరు మిమ్మల్ని వలె మేము మీ పొరుగు అని ప్రేమించండి, అయిపోయింది ప్రసంగం అనేవాడట. అదే ఆయనే రాశాడు, మనకు తెలుసు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దానికి ఎంత పెట్టుకుంటావో దీర్ఘం పెట్టుకో. నీ చేతులు ఎంత బార్లా చాపుతావో చెప్పు. ఆ మాట ఉదాహరణగా చెప్పుకోవడానికి, దేవుడు ఎంతో లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమించి ఏం చేశాడు? ఆ ప్రేమ రుజువేంటి? కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచేవాడు, ఎవరైతే యేసు ప్రభు రక్షకుడు నమ్ముతాడో, విశ్వసిస్తాడో, వాడు నశింపకుండా నిత్య జీవం పొందినట్లు యేసు ప్రభు నీ లోకానికి ప్రేమతోనే తండ్రి అనుగ్రహించాడు. ప్రేమకు రుజువు, ప్రేమకు కార్యం, ప్రేమకు మరణం, ప్రేమకు తగ్గింపు, ప్రేమకు నిత్య జీవం, ప్రేమకు సేవ, ప్రేమకు త్యాగం రుజువు ఉంది ఆయన జీవితంలో, ఆయన సిలువలో, ఆయన చనిపోవడంలో, ఆయన సేవ చేయడంలో, ఆయన బోధ చెప్పడంలో. అది రుచించిన వారు, ఆ స్పర్శించి తెలుసుకున్నవారు చెప్తున్న మాట, మేము ఆయన ముట్టుకున్నాం, మేము ఆయన పట్టుకున్నాం, మేము ఆయన విన్నాము, మేము ఆయనను చూసాము, మేము ఆయనను తాకాము, మీకు చెబుతున్నాం. ఇది వ్యక్తుల సాక్ష్యం. చివరిగా మీకు ఇచ్చే పిలుపేంటో తెలుసా? ఎన్నోసార్లు నీ జీవితంలో వాక్యం విని ఉంటావు కదా, ఎన్నోసార్లు యేసుప్రభు మాట చెవిన పడి ఉంటుంది కదా, రక్షకుడంట అని, ఆయన పాపులను క్షమిస్తాడంట అని, ఆయన ప్రేమిస్తున్నాడంట అని ఎన్నోసార్లు వార్త విని ఉంటావు కదా. ఈరోజైనా ఆయన వెతుకు, ఆయన అడుగు, ఆయన గోజాడు. 1998 సంవత్సరంలో ఏప్రిల్ 17 ఈస్టర్ రోజున నేను బాప్తిజం తీసుకున్నాను. అంతకుముందు ఆ సంవత్సరమే జనవరి ముందు డిసెంబర్ 31 అంటే 1997 డిసెంబర్ 31 నైటు మమ్ములను ప్రభువులోకి నడిపించిన సేవకులు ప్రార్థన చేస్తూ, యవనస్తులందరూ ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటే నేను ఒకటి కనిపెట్టాను. నాకు జీవితంలో ఆనందం, సంతోషం లేదు. అప్పటికి నాకు దాదాపుగా 18.5 సంవత్సరాలు ఉన్నాయి ఆ రోజుల్లో. నాకు అప్పటికే నాకు మ్యారేజ్ అయిపోయింది. 18.5 సంవత్సరాలు నాకు. అందరూ దేవుణ్ణి ఆరాధిస్తుంటే నేను ఏం చేశానో తెలుసా? దేవా, మా అక్క చెబుతుంది, మా అన్నయ్య చెబుతున్నాడు, రేపు సన్నిధికి రారా, ప్రార్థనకు రారా, అలా చెడిపోకరా అని చెప్తున్నారు, ఎప్పుడు వినలేదు. సరే ఏదో వచ్చాను, వీళ్ళందరూ దేవుణ్ణి నిన్ను సంతోషంగా ఆరాధిస్తున్నారు, ఏదో గొప్పతనం ఉండేది కాదు, లోకంలో పేరు ప్రఖ్యాతులు ఉండి కాదు, నీ ప్రేమ ఏదో వాళ్ళు అర్థం చేసుకున్నారు. నేను 2 చేతులు ఎత్తి, ఓ దేవా నన్ను క్షమించవా, నన్ను నీ బిడ్డగా చేసుకోవా అని నేను చేతులు ఎత్తి ఆ రోజు చేసిన ప్రార్థన నాకు ఎప్పటికీ గుర్తు. ఆ రోజు వచ్చిన సంతోషం, సమాధానం నా నుంచి ఎప్పటికీ వెళ్ళిపోలేదు. నేను ఒకటి చేశాను, దేవా నేను పాపినని. పాపాన్ని ఒప్పుకోవడంలో నీకు అహంకారం ఉండకూడదు, పాపాన్ని ఒప్పుకోవడంలో నీకు డమ్ము అడ్డు రాకూడదు, కులమతాలు అడ్డు రాకూడదు. ఎందుకంటే వీటన్నిటికీ అతీతమైనదే పాపం, వీటన్నిటికీ ప్రమాదకరమైనదే పాపం, దేవునికి నీకు అడ్డొచ్చేదే పాపం, శాశ్వత జీవానికి దూరం చేసేదే పాపం. ఒప్పుకుంటే ఒకరోజు ఒక ఆయన ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభు గురించి చాలా గొప్పగా చెప్తున్నారు, ఏంటో చూద్దామని వెళ్ళాడు. వెళ్ళి ఆయన వచ్చే దారిలో చెట్టెక్కాడు. చెట్టెక్కి ఆయన ఏం చేశాడు తెలుసా? ఎవరు యేసు ప్రభు అని అనుకుంటే పాపం ఆయన విన్నాడే కానీ ప్రత్యక్షంగా చూడలేదు.
వెతుక్కున్న వాడికి బైబిల్ ఏమో తెలుసా, వెతకేవాడికి దొరుకుతాను, వెతకని వాడికి కూడా నన్ను నేను ప్రత్యక్షం చేసుకుంటానని ఒక గొప్ప వాగ్దానం దేవుడు చేశాడు. అలాగూ జక్కయ్య అనే ఆయన చెట్టెక్కి ఎవరబ్బా యేసు ప్రభు అని చూస్తుంటే ఆయన వెతుక్కుంటున్నాడని ఎరిగిన దేవుడు, అంతరింద్రియములను ఎరిగిన దేవుడు, వెతికేవాడికి దొరుకుతాను, వెతికేవాడికి ప్రత్యక్షం అవుతాను, నన్ను నేను కనబరుచుకుంటాను, శ్రద్ధగా వెతికేవాడికి దొరుకుతానని ఎంత మంచి వాగ్దానం జరిగిన దేవుడు ఆ వెతుక్కుంటున్నవాడు చెట్టెక్కి ఎవరా యేసుప్రభుని ఎలా చూస్తుంటే ఆ చెట్టు కింద యేసుప్రభు ఏమన్నాడో తెలుసా, జక్కయ్య తొందరగా దిగు, నన్ను చూడాలనుకున్నావు కానీ నువ్వు పెట్టే భోజనం నేను తినాలనుకుంటున్నాడు, ఇంటికి వెళ్దాం అన్నాడు. ఈరోజు ఒక అధికారి నీ ఇంటికి వస్తే గొప్పోడు అనుకుంటున్నావు, నీ ఇంటి దగ్గర టీ తాగితే గొప్పోడు అనుకుంటున్నావు. సర్వలోకమును సృష్టించిన యేసుక్రీస్తు సృష్టిలోకి వచ్చాడు. ఆకాశము పట్టని దేవుడు, మహాకాశమును పట్టజాలని దేవుడు సృష్టిలోకి ఒక పసిబాలుడుగా వచ్చి ఆ కారణం ప్రకారంగా జీవించి కార్యములు చేసి ఆయన చివరగా ఆయన పిలుస్తున్నది ఏంటి తెలుసా, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకివ్వు, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండి నిమ్ము, నేను నిన్ను పవిత్రపరుస్తాను, బాగు చేస్తాను. ఎవ్వరు సర్వసంపదలు దొరికినంత కంటే సంతోషం కంటే నా ఆత్మ సంతోషాన్ని, ఆనందాన్ని నిన్ను పాపం నుండి కడిగిన తర్వాత నీకు ఇస్తాను, నిన్ను కౌగిలించుకుంటాను. మురికి పట్టిన బిడ్డను కడిగితేనే కానీ కౌగిలించుకోలేదు కదా తల్లి, హత్తుకోలేదు కదా, గుండెలకు పాలు ఇవ్వలేదు కదా. దేవుడు పాపమును ద్వేషిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నీ పాపమును కడుగుతాడు, తల్లి ఒడిలో బిడ్డను చేర్చేసుకున్నట్లుగా నేను చేర్చుకుంటాడు. ఆధారాలు చెప్పాను, కారణాలు చెప్పాను, సాక్ష్యం కూడా చెప్పాను. ఇక మిగిలింది నీవే. యేసు ప్రభు దగ్గరికి రా. జీవితాన్ని ఎందుకు శాపం చేసుకుంటున్నావు? ఎప్పటికీ నీ మీద ఏలుబడి చేస్తుందా శాపం? నీకు అర్థం కావట్లేదు. యేసు ప్రభు వెలుగులోకి రా. దేవుడు నిన్ను పాపం నుండి, శాపం నుండి విమోచిస్తాడు, తన బిడ్డగా చేసుకుంటాడు, ఆనందాన్ని ఇస్తాడు, జీవిత పరమార్థం ఏంటో తెలియపరుస్తాడు, ఎటువైపు ప్రయాణం చేయాలో దిశానిర్దేశం చేస్తాడు. మరణించిన తర్వాత నువ్వు ఎంత అద్భుతమైన జీవితాన్ని జీవిస్తావో, యుగయుగాలు ఆ వాగ్దానాన్ని, వారసత్వాన్ని, హక్కుని, ఆ దేవుణ్ణి తండ్రి అని ఆప్యాయంగా పిలిచే హక్కుని, దేవా నా స్థలం ఎక్కడా, నాకు ఇచ్చేయి, క్షమించావు కదా, నన్ను పవిత్రపరిచావు కదా, పరలోకంలో నా స్థలం ఎక్కడా, నా స్థలం ఎక్కడా, నేను ఎక్కడుండబోతున్నాను అని అడిగే వారసత్వ హక్కు కూడా నిత్య స్వాస్థ్యము. వాడబారని అక్షయమైన నిర్మలమైన ఆ వాడబారని స్వాస్థ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు. కానీ ఒకటే, పాపమును క్షమించమని యేసు ప్రభువును అడుగు. పాపములకు క్షమించుటకు పాపమును మోసిన యేసు ప్రభుకి అధికారం ఉంది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. తల్లు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. దయచేసి నీ హృదయంతో ఆయనతో చెప్పు. హృదయపు కేక వెయ్యి, చేతులు ఆయన తట్టు ఎత్తు అవసరమైతే. ఓ యేసు ప్రభువా, నన్ను క్షమించిన దేవా, నన్ను బ్రతికించడానికి వచ్చిన దేవా, ఆధారాలు కలిగిన దేవా, కారణంతో ఈ భూమి మీదకి వచ్చి పేదవాడిగా పుట్టావు, పేదవాడిగా జీవించావు, పేదవాడిగా చనిపోయావు. కానీ పాపము నుండి నన్ను విడిపించగలిగిన దేవుడు నీవే, శాపం నుండి విడిపించగలిగిన దేవుడు నీవే. ఎందుకంటే నీ పాపాన్ని, నీ శాపాన్ని ఆయనే మోసాడు. ఆ పాపం మీద జయాన్ని సంపాదించాడు. విజయం కలిగిన వాడు, మరణమును గెలిచినవాడు, మరణంపై విజయాన్ని పొందినవాడు. నీకు ఆయన విజయాన్ని ఇస్తాడు. పాపం మీద నువ్వు పోరాడలేవు, పాపాన్ని నువ్వు జయించలేవు, పాపం నుంచి ఎవరిని విడిపించలేవు, నీ పాపం నువ్వు బయటికి రాలేవు. ఇప్పుడైనా చెప్పు, అమ్మా, తల్లి, చెల్లి, సహోదరుడా, సహోదరి, ఒక్కసారి యేసు ప్రభుతో చెప్పు. ఈ రాత్రి ఆయన వెలుగు నీ హృదయంలో ప్రకాశింపు చేస్తాడు. ఆయన నీ సొంతం అవుతాడు. తన బిడ్డగా, తన సొంత బిడ్డగా నిన్ను చేసుకుంటాడు. దుష్ట సంతానముగా, పాప సంతానముగా, దేవుని ఉగ్రత పిల్లలుగా, నరక కుమారులుగా, అవిధేయత పిల్లలుగా మనం జీవిస్తున్న భూమి మీద నీవు పరిశుద్ధుని బిడ్డగా, ఆత్మ సంబంధిగా, పరలోక సంబంధిగా, పరలోకపు తండ్రి కుమారుడు కుమార్తెగా నువ్వు చేయబడ్డానికి నువ్వు అడిగితేనే కానీ ఆయన ఏం చేయలేడు. ఆయన బలవంతం చేయడు, స్వేచ్ఛగా నిన్ను కోరతాడు. యేసు ప్రభు బలవంతంగా మార్చేవాడు కాదు.
పిలుపును ప్రేమగా స్వేచ్ఛగా ఇచ్చేవాడు. ఇప్పుడైనా, ఈసారైనా, ఈ దినమైనా, ఈ క్షణమైనా, ఈరోజే దయచేసి ఆయన అడిగితే తన బిడ్డగా చేసుకుంటాడు. ఆయనతో చెప్పు, దేవా యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ బిడ్డగా చేసుకో, నా పాపమును నన్ను రప్పించు, క్షమించు, నన్ను నా శాపం నుండి విడిపించు, నన్ను నీ బిడ్డగా చేసుకొని అడిగితే సిద్ధంగా ఉన్నాడు. పరలోకపు తండ్రి, మా ప్రభువా నీకు వందనాలు. హృదయాంతరంగమును పరీక్షించు దేవుడము, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. పాపము నుండి తప్పించుకోలేరు, పాప రుణము ఎవరూ తీర్చలేరు అని నీ వాక్యంలో రాయించావు. మా ప్రభు అయిన యేసుక్రీస్తును, ఈ లోకమును ప్రేమించి నీవు మా పాపమును రక్షించటానికి, పాపం లేకుండా బ్రతికి పాపముతో పోరాడి పాపమును మోయగలిగిన యేసు ప్రభువును మా కొరకు భూమి మీదకు తీసుకుని వచ్చావు. ప్రేమతోనే పంపించావు. ఎవరు యేసు ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించుకుంటారో, తన దేవుడిగా స్వీకరిస్తారో, ఇదిగో ఏ నామమున రక్షణ కలదు, యేసు నామమునే ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ కలగదు, యేసు ప్రభు నామమునే రక్షణ కలుగుతుందని నీ వాగ్దానం బైబిల్లో చేశావు. పాపం నుండి రక్షించడానికి పాపాన్ని మోసిన మా ప్రభువుని ఇదిగో నాయన మేము జ్ఞాపకం చేసుకున్నాము. ఎవరైతే నీ కుమార్తెగా వారు ఇష్టపడుతున్నారో, క్షమించమని కోరుతున్నారో, హృదయంతో కేకలు వేస్తున్నారు తండ్రి, వారిని చూస్తున్నావు. ఆనందాన్ని ఇవ్వటానికి, వెలుగును నింపడానికి, జీవితాన్ని బాగు చేయటానికి తండ్రి, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించటానికి, పాపంపై విజయం సంపాదించటానికి, నీ బిడ్డగా జీవించటానికి ఎవరైతే ఇష్టపడుతున్నారో వారిని కనికరించండి, వారిని దర్శించండి. వారికి మంచి జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, అది గ్రహింపు చేయండి తండ్రి. ఈ మాటను వారి హృదయాల్లో ఫలింప చేయమని కోరుతూ, ఏ భేదము లేకుండా వారు సత్య అన్వేషణతో వాటిని స్వీకరించి నీ సొంత బిడ్డలుగా చేయబడినట్లు ఈ మాటలు ప్రతి హృదయములో దీవించి ఆశీర్వదించమని కోరుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రూపము ధరించి యేసు రాజుని చెంత నిలచే, అంగీకరించు ఆయనను, అంగీకరించు ఆయనను, ధరించి యేసు రాజుని చెంత నిలచే, అంగీకరించు ఆయనను, చేతులందు శీలంకోటబడే ముళ్ళ మకుటము శిరసున పెట్టబడే, కాళ్ళ చేతులందు శీలంకోటబడే కింద మకుటము శిరసు పెట్టబడే, నింద వేదన శ్రమల సహించెనేసు, నింద కలదు రక్తము నీ పాపముకై, దీనుడై నిన్ను పిలచుచుండే, దీనుడై నిన్ను పిలచుచుండే, వేదనలు నీరు తాము ధరించి యేసు రాజుని చెంత నిలచే, అంగీకరించు ఆయనను,